కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో నియోజకవర్గంలో 14,56,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని ఎమ్మెల్యే బోనప్రసాద్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి 16 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు బోనప్రసాద్ ప్రతి ఒక్కరిని సమస్య అడిగి తెలుసుకుని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనప్రసాద్ మాట్లాడుతూ 14,56,00,000 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి 20 నెలల పరిపాలనలో అందజేయటం సామాన్యమైన విషయం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ప్రజలు మర్చిపోయేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిల్లులు అడిగిన వారిపై కేసులు పెట్టి బెదిరించారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీరు అప్లై చేసుకున్న వివిధ రకాల సుస్థితికి గురై ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్న మీ అందరికీ కూడా 16,06,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోంది. దాదాపు ఈ 18 నెలల కాలంలో 14,55,97,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నా కానీ కొన్ని రకాల జబ్బులకి అందుబాటులో లేకపోతే ఎమర్జెన్సీ మీదో మీరు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవటం వలన హాస్పిటల్లో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న మీకు ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున 2014-19లో కూడా దాదాపు 5 సంవత్సరాల్లో 20 కోట్లకు పైగా, కరెక్ట్గా ఎంత అమౌంట్ ఇచ్చామో నాకైతే గుర్తులేదు కానీ 20 కోట్లకు పైనే ఇచ్చాం. మళ్ళీ ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 14,55,97,000 రూపాయలు చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది, పంపిణీ చేయటం జరిగింది. ఈరోజు 33 మందికి, ఈరోజు ఉదయం కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఎల్ఓసీలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎక్కువ మంది పేదవారు దీనికి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్లై చేసుకుంటా ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబాలు కొంత హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటే మీరు దర్జాగా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది. మనం రకరకాలుగా ఖర్చు పెడతాం, ఇంట్లో అవసరాలకు కానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్కి కానీ, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొంత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ. దానికన్నా కూడా మన కుటుంబం యొక్క ఆరోగ్య బీమా అనేది చేసుకుంటే మీకు హాస్పిటల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఎవరో స్తోమతను బట్టి వాళ్ళు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా నిర్భయంగా కార్డు ఇచ్చేస్తే వాళ్ళు వైద్యం చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితులు కూడా మీలో ఉండాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ చెక్కులు పంపిణీ చేయమని చెప్పడం జరిగింది.